హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి టాక్స్. ఈ వీడియోలో మనం జూలై 3న రిలీజ్ అవబోతున్న రావ్ బహదూర్ మరియు నాగబంధం మూవీ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ముందుగా మీకు ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది, దేనికి మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో. మన ఛానల్లో అయితే 2 మూవీస్కి సంబంధించిన రివ్యూస్ అయితే జూలై 3నే ఉంటాయి. మన ఛానల్ మీద ఒక లుక్ వేసి అయితే ఉండండి. నీకు లేట్ చేయకుండా అసలు ఈ 2 ట్రైలర్స్ గురించి లేదా 2 మూవీస్ గురించి నాకేమనిపించింది వీడియోలో మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ రావ్ బహదూర్. నేను ఫుల్ ఎక్సైట్మెంట్తో బాగా వెయిట్ చేస్తున్న మూవీ రావ్ బహదూర్. ఈ రావ్ బహదూర్ ఏదైతే వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ నాకు చాలా కొత్తగా అనిపించింది. సైకలాజికల్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. అండ్ మూవీకి లేటెస్ట్ ట్రైలర్కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అండ్ మహేష్ బాబు జిఎంబి ప్రొడక్షన్స్ ఇచ్చి సినిమాని ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ మహేష్ బాబు గారు ఏదైతే వీడియో ట్రైలర్కి వాయిస్ ఓవర్ ఇచ్చారో దాంట్లో చాలా ఎలివేషన్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి, ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న వెంకటేష్ మహా గురించి చెప్పుకోవాలంటే అతను తీసిన కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ నాకు చాలా ఇష్టం. అండ్ మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ రేటెడ్ తెలుగు సినిమా సెర్చ్ చేస్తే IMDb రేటింగ్లో ఫస్ట్ ఉండే మూవీ కేర్ ఆఫ్ కంచరపాలెం. అటువంటి డైరెక్టర్ నుంచి వస్తున్న ఈ సినిమా అవడం వల్ల సినిమా మీద నాకైతే చాలా 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 హోప్స్ ఉన్నాయి. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత సత్యదేవ్ గారు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, ఒక 5 to 6 గెటప్స్లో కనిపిస్తారు అని. ఐఎమ్ ఎగర్లీ వెయిటింగ్ టు సీ హిమ్ ఆన్ ద స్క్రీన్ ఆన్ జూలై 3rd. అండ్ మీరు ట్రైలర్ చూస్తే ట్రైలర్ ప్రజెంటేషన్ నాకు చాలా కొత్తగా అనిపించింది. అసలు థ్రిల్లరా అని చెప్పలేం, హారరా అని చెప్పలేం. సో చాలా బాగా అనిపించింది. లేటెస్ట్ ట్రైలర్ చూస్తే ఇట్స్ ఏ సైకలాజికల్ థ్రిల్లర్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీ జానర్ గురించి అండ్ ఈ మూవీ గురించి మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో. నేనైతే ఫస్ట్ చూడబోయే మూవీ అయితే రావ్ బహదూర్. ఖచ్చితంగా మన ఛానల్లో రివ్యూ అయితే ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ మూవీ నాగబంధం. ఈ నాగబంధం మూవీ అయితే మైథలాజికల్ మరియు ట్రెజర్ హంట్కి సంబంధించినవి అయితే మూవీలో ఉండే ఛాన్సులు చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి ట్రైలర్ చూశాక. నాకు ట్రైలర్ నచ్చిందంటే ఎస్, ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇటువంటి సినిమాల్ని మనం చాలా బాగా చూస్తున్నాం. అండ్ వాటికి మంచి కలెక్షన్స్ ఇస్తున్నాం, మంచి మౌత్ టాక్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ కథ మనకు ఆల్రెడీ ట్రైలర్ చూస్తున్నంతసేపు అర్థమైపోతుంది. ఏదైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మిస్టరీతో పాటు ఒక బ్రహ్మ కమలం చుట్టూ తిరిగే స్టోరీ అని చెప్పి మనకి ట్రైలర్లో ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు. బట్ ఆ విజువల్స్ ఎంత గ్రాండీర్గా ఉంటాయి స్క్రీన్ మీద, అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అంటే కథనం అసలు మన ఇంట్రెస్టింగ్గా కూర్చోబెట్టగలరా లేదా అనేది ఈ మూవీ ఫ్యూచర్ అయితే డిసైడ్ చేయబోతుంది. సో నేను రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. అండ్ ఈ మూవీ టీం వాళ్ళు చేసిన ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా అనిపించాయి. ఏదైతే వాళ్ళు మూవీలో వాడిన ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి పద్మనాభ స్వామి రథయాత్ర పేరుతో ఎలా చేశారో అది కూడా మంచిగా అనిపించింది. ఇఫ్ కథ, కథనం, విజువల్స్ అన్నీ కనుక సరిగ్గా కుదిరితే, ఐ మీన్ విత్ ఎమోషన్స్, యాక్షన్ అన్నీ ఉన్నాయి మూవీలో, అన్నీ కుదిరితే మూవీ 100 కోట్లు పెట్టయితే బడ్జెట్ పెట్టి తీశారు, ఈజీగా కలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొత్త హీరో, కొత్త టీం, ఎవరు వెల్ నోన్ పర్సన్స్ లేరు. ఇది ఒక్కటే తప్ప ఇవన్నీ పక్కన పెట్టి మీకు స్క్రీన్ మీద గ్రాండ్ విజువల్స్, ఒక అద్భుతమైన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి విత్ ఎమోషన్స్, విత్ యాక్షన్, విత్ డివోషన్ అని అనుకుంటే మాత్రం మీరు నాగబంధం మూవీని అయితే చూసేయండి. నేనైతే రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ రావ్ బహదూర్ అండ్ ఆల్సో నాగబంధం. 2 సినిమాలు ఫస్ట్ డే చూసేస్తాను. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రావ్ బహదూర్ ఫస్ట్ ప్లేస్ అయితే మాత్రం, ఎందుకంటే నాకు ట్రైలర్ సూపర్ నచ్చింది. సో మీరు ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జూలై 3న 2 మూవీల రివ్యూలతో మన ఛానల్లో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు నేను మిస్ సైనింగ్ ఆఫ్. బై బై.